హైదరాబాద్ సిటీ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 16/26 థెఫ్ట్ కేసు నమోదైంది. ఇది గ్రేవ్ థెఫ్ట్. ఇందులో చాలా బంగారు ఆభరణాలు ఉన్న పౌచ్ మిస్ అయింది. ఇది యాక్చువల్గా ఎలా జరిగిందంటే ఫస్ట్ మనకి నిన్న డైల్ 112 కాల్ వచ్చింది మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి. మన క్రైమ్ పోలీస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఎంఓ క్రిమినల్స్ వీళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ అఫెన్స్ కంప్లైంట్ చెప్పిన వెర్షన్ ఏమిటంటే వాళ్ళు విజయవాడ నుంచి రత్నాచల్ ఎక్స్ప్రెస్కి శ్రీకాకుళం వెళ్ళటానికి వాళ్ళ ప్రయాణం అనమాట. వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి బస్ క్యాచ్ చేయడం కోసం ఆటోలో వెళ్ళారు. అప్పుడు ఈ కంప్లైనెంట్స్ వాళ్ళతో పాటు ఆ ఆటోలో ప్యాసింజర్స్గా ఇంకొక 2 మహిళలు కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ఇది వర్షన్ మనకి కంప్లైనెంట్ చెప్పారు. తరువాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు యాక్చువల్గా కోనసీమ వాసులు కంప్లైనెంట్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్యాగ్తో పాటు ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా మిస్ అయినాయి అని మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎంఓ క్రిమినల్స్ని వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత వితిన్ అవర్స్లో మన ఇప్పుడు ఇన్ఛార్జ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు ఈస్ట్ డివిజన్ చూస్తున్నారు రామారావు గారు అండ్ హిస్ టీమ్ అంతా ఫోర్త్ టౌన్ క్రైమ్ వాళ్ళు ఈ కంప్లైనెంట్కి ఆ ఫొటోస్ ఇవన్నీ చూపెట్టి వెంటనే గుర్తించడం జరిగింది. వీళ్ళు 2 మహిళలు చేశారు ఈ అఫెన్స్. ఇందులో ముందుగా మేకల గంగా అని ఈవిడ మీద ఆల్రెడీ 13 ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఈవిడ కొత్త వలస 202 కాలనీ అని విజయనగరం ఏరియాకు చెందిన ఆవిడ. అట్లాగే రావుల ఎల్లారమ్మ 2వ మహిళ అఫెండర్ రావుల ఎల్లారమ్మ అని, ఈమె గొట్లం అనకాపల్లి జిల్లాకు చెందిన ఆవిడ మీద ఒక 35 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిపి ఏమార్చి ఆటోలో ప్రయాణం చేస్తున్న టైంలోనే బ్యాగ్లో ఉన్న ఈ గోల్డ్ అంతా తీసేయడం జరిగింది. మనము వితిన్ అవర్స్ దీన్ని డిటెక్ట్ చేయడం, వాళ్ళు పట్టుకోవడం, 280 గ్రామ్స్ పోయినాయి. కంప్లీట్గా 100% రికవరీ చేయడం జరిగింది. 280 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ మీకు ఇక్కడ డిస్ప్లేలో తెలుస్తుంది. 100% రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఫోర్త్ టౌన్ క్రైమ్ వాళ్ళు ఎక్సెప్షనల్గా డిటెక్ట్ చేయడము, చాలా వేగంగా స్పందించడం, సిఐ గారి ఆధ్వర్యంలో చాలా చాకచక్యంతో ఛేదించి పట్టుకున్నారు. వాళ్ళు కూడా క్యాచ్ చేశారు. 2 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రికవరీ కూడా మీకు చూపిస్తారు. మేడం ఇది ఎప్పుడు జరిగిందండి? నిన్న జరిగిందా పండగ టైంలో జరిగింది? అదేనా? మొన్న జరిగింది. నిన్న మనకి ఇన్ఫార్మ్ చేశారు. డైల్ 112 కాల్ వచ్చింది. పండగ టైంలోని మన అది వేరే, అది డిటెక్ట్ చేయాల్సింది. అది వేరే కేసు, ఇది వేరే కేసు. ఇది మొన్న జరిగింది. నిన్న మనకి రిపోర్ట్ అయ్యింది. వితిన్ అవర్స్లో మనం ఐడెంటిఫై చేసాము, వాళ్ళు అరెస్ట్ చేసాము. అండ్ ఆల్సో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను. రికవరీ కూడా కంప్లీట్ రికవరీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.